Audio Jungle. కాంట్రాక్టర్ కనిగిరి రాజబాబు ఎస్ఎంఏ జేఈ రామకృష్ణపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? చేసిన పనులకు బిల్లులు పెట్టడం లేదని, చేసిన ప్రతి పనిలోనూ సగం డబ్బులు కమిషన్ ఇవ్వాలంటున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఇప్పటికే తమ వద్ద నుండి వేలకు వేలు కమిషన్లు తీసుకున్నారని అన్నారు. ఆయన స్వయంగా తీసుకోరని వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ద్వారా ఆ కమిషన్లు తీసుకుంటారని ఆరోపించారు. కమిషన్ల కోసం బిల్లుల చెల్లింపులో తాత్సారం చేస్తున్నారని అన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని దొడ్డవరం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కనిగిరి రాజుబాబు ఇంజనీరింగ్ అధికారులను కోరుతున్నారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్ల నుంచి తాను మండలంలో వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టులు చేస్తుంటారని ఆయన వివరించారు. అయితే చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని కోరితే మండల ఇంజనీరింగ్ అధికారి రామకృష్ణ కమిషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. 10 లక్షలతో తాను చేసిన బూదరాళ్ల సమీపంలోని దూరపొలం చెక్ డ్యాం పనికి సంబంధించి బిల్లులు చెల్లించలేదన్నారు. కానీ మృతి చెందిన తన కుమారుడికి బిల్లులు చెల్లించామని ఇంజనీరింగ్ అధికారి రామకృష్ణ అబద్ధాలు చెబుతున్నారని ఆవేదన చెందారు. అలాగే దొడ్డవరం గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ భవన నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. అంతేకాకుండా రాజేంద్రపాలెంలో వెటర్నరీ భవన నిర్మాణం 70,000 రూపాయలతో అంగన్వాడీ భవనం వద్ద ఎకో ప్రూఫ్, వెటర్నరీ భవనం వద్ద, కేజీబీవీ స్కూల్ వద్ద ప్రహరీ గోడలు నిర్మాణం, పలు గ్రామాల్లో కల్వర్టులు, కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీలు, అలాగే చీడిపాలెంలో 10 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనానికి సంబంధించి తనకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. కానీ బిల్లులు చెల్లించకుండా ఇంజనీరింగ్ అధికారి తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్లే కాకుండా తన వద్దన ఉన్న ₹1,00,000 విలువ చేసే టేకు కలప కూడా జేఈ రామకృష్ణ తీసుకుని వెళ్లిపోయారని అన్నారు. మండలంలో అభివృద్ధి పనులు, ప్రభుత్వ భవన నిర్మాణాలకు సంబంధించి తనకు పీఆర్ అలాగే ఎన్జీఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్ నుండి సుమారు 60 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అంతాడ నుండి ఎద్దు మామిడి వరకు 12 లక్షల రూపాయలతో కూడిన గ్రావెల్ రోడ్డు వేయడం జరిగిందని, దానికి 4,20,000 రూపాయలు మాత్రమే తనకు అందాయని, ఇంకా 7,80,000 రూపాయలు రావాలని అన్నారు. ఏపీఓ రాజు కూడా బిల్లు పెట్టడం లేదని, బిల్లు పెట్టేందుకు తన వద్ద 5,000 రూపాయలు తీసుకున్నారని, ఇప్పటివరకు బిల్లు కూడా పెట్టలేదని, బుక్ తీసుకుని వెళ్లి తన వద్ద లేదని అంటున్నారని వాపోయారు. అలాగే ఇంజనీరింగ్ అధికారి రామకృష్ణ బిల్లులు చెల్లించడం లేదని, పనుల్లో సగం వాటా కావాలని అడుగుతున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ కాంట్రాక్టర్ కనిగిరి రాజుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద నుండి జేఈకి వర్క్ ఇన్స్పెక్టర్ ద్వారా ఇచ్చిన కమిషన్కి సంబంధించిన ఫోన్ పే ద్వారా చెల్లించిన అమౌంట్ 27,000, 13,000, 4,000 రూపాయలు ఆధారాలు ఉన్నాయని మీడియా వారికి చూపించారు. తన వద్ద ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కాంట్రాక్టర్ రాజుబాబు కోరుతున్నారు. పేరు కనిగిరి రాజుబాబు. నేను చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుని బతుకుతాను. ముఖ్యంగా వర్కులు చేసిన బిల్స్కి ఇప్పుడు వచ్చుకు బిల్స్ ఇవ్వలేదు 5 సంవత్సరాలు బట్టి. నేను టీడీపీ కార్యకర్తల వల్ల అందరూ నొక్కేశారు. ఈ బిల్స్ చేసిన పనులు ఉన్నాయి. ఇది చేయగానే అడిగితేనేమో ఇదిగో అదిగో 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 అని ఎన్నిసార్లు సందర్లో కంప్లైంట్లు ఇచ్చినా ఏది పట్టించుకోలేదు. ఆ కాగితాలు ఇచ్చినా ఇదిగో అదిగో అంటాడు. ఇప్పుడు నాకు ఇచ్చేసానని చెప్తున్నాడు. చచ్చిపోయినోడికి బిల్స్ ఇచ్చేసి మీ ఓడు నాకు పర్సెంటేజ్ కూడా ఇచ్చానని చెప్తున్నాడు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మీరే తేల్చాలి. ఎవరండి చచ్చిపోయిన ఆయనకి ఎవరికి పర్సెంటేజ్ ఇచ్చారు? ఆడికి ఇచ్చేసానని చెప్తున్నాడు. కొడుకు ఇచ్చేసానని చెప్తున్నాడు 10 లక్షల వరకు. ఇప్పుడు అడిగితే లీగల్గా ఆడ కంప్లైంట్ ఇస్తాడంట. వీడి ఇచ్చిన డబ్బులు అయ్యి పర్సెంటేజ్ ఇచ్చినవన్నీ నా సెల్లో ఉన్నాయి. పీసీలు గట్ట ఇచ్చినాయి. అది ఇంకా ఎన్ని వర్కులు చేయించారండి ఇప్పటి వరకు మీరు కొయ్యూరు మండలంలో? కొయ్యూరు కోట్ల మీద ఉంటుంది. కోట్ల మీద అంటే లెక్క ఎట్లా కానీ వీటికి దగ్గర అంటే మీరు ప్రెసెంట్ ఇప్పుడు బిల్స్ ఏదో పడలేదని చెప్పేసి బిల్స్ అంటే దగ్గర ఒక 60 లక్షల దాకా పడాలి. ఎక్కడెక్కడ చేయించారండి అవి? ఇది దొడ్డవారం, రాజేంద్రపాలెం,
సీడిపాలు యూసిడిపాలు కొయ్యూరు రేవళ్ళు అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి. ఎంబుక్కులతో శుద్ధ వీడు వచ్చి మూడు జైలు ఇతనే. దానివల్ల ఎన్నిసార్లు ఇచ్చినా డబ్బులు ఛార్జీ మా బామ్మర్ది కూడా ఛార్జీలు ఇచ్చి ఎంబుక్కులు అవి పంపాను. పంపితే ఇదిగో చేస్తాను అదిగో చేస్తే సిరిసగం ఆటలు అడుగుతుంటే ఆవిడ ఇచ్చేస్తాడు. ఎన్నాళ్ళు ఉండి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన అమ్మ ఏంటంటాడు ఇచ్చేసాను 9 లక్షలు 9 లక్షలు ఇచ్చేస్తే దీనికి తాళం ఎందుకు వేస్తాం? 1 లక్షకి తాళం వేసేస్తామా? అంగన్వాడీ బిల్డింగ్ అక్కడైతే మళ్ళీ రంగులు వేయించమన్నాడు. అద్దరు రాజేంద్ర భవన్ ఎట్నారి బిల్డింగ్ అది కూడా ఇచ్చేసాను చేసేసాను అన్నాడు. ఈ చిన్న కాంపౌండ్ వల్ల 5 లక్షలు కట్టాలి. చేతి ఎన్ఆర్జీసీలో చేయమంటే చేసాం. అలా ఉండిపోయి అంబుకులు ఉన్నాయి, ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈడు మాత్రం ఇప్పుడు వచ్చి ఏది చేయలేదు. ఏది చేసినా సిరిసగం ఇవ్వాలి. ఎవరండి? రామకృష్ణ చేయని ఒకటే 3 ఏళ్ళకి 3 పంచాయతీలు 3 పంచాయతీలు కాదు 3 సబ్ డివిజన్లకి ఎస్ఎంఐ ట్రైబల్ వెల్ఫేర్ పిఆర్ 3 ఇతనే. ఇంకా ఇతను చెప్పక్కర్లేదు. ఎవడికే ఏదైనా పెడితే ఇంకా ఆడేపు చేస్తాడు. అందరికీ తెలిసిందే. నాకేం కాదు. ఇంకా 2-3 కాంట్రాక్ట్లు ఆడేపు సపోర్ట్ చేస్తున్నారా? అదే అంతే. మీకు పీసీలు ఎంత అడుగుతున్నారండి? ఆడ 50-50 మళ్ళీ 10-20 కాదు. చేసిన పనికి ఇచ్చానని చెప్తున్నాడు ఈ రామకృష్ణ అనేవాడు. మీకు రాలేదండి ఇంకా? అస్సలు ₹1 ఇవ్వలేదు. నా కొడుకు ఇచ్చాను అన్నాడు. ఏ వర్కులు చేశారండి ప్రజెంట్ మీరు ఇక్కడ? ఎస్ఎంఐ చేసాం, పిఆర్ చేసాం, ట్రైబల్ వెల్ఫేర్ చేసాం. వర్కులు ఉన్నాయి. మట్టి పని అంటే ఉండదు కానీ అంతటి రోడ్డుది వర్షాలు కదండి కుట్టుకుపోతాయి. ఆ రోడ్డు అంటే అందరికీ తెలుసు. ఎండిగో ఆర్డర్స్ కూడా ఇచ్చాను. ఆర్డర్స్ కాపీ కూడా విజయవాడ పంపాం. ఆడ ఎంబుక్ కాపాడుకొని చేసేస్తాడు ఏపీఓ. ఆడికి డబ్బులు ఇవ్వలేదు. ఎన్ఆర్జీఎస్లో మీరు ఏం చేశారండి? ఎంతవరకు ఉంటుంది? అంతటి చేసాం 12 లక్షలు. 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షల్లో శీర్షకం తీసుకుని పంపాం ఈ కాగితాలు విజయవాడ. ఇది ఎంబుక్ కనపడగానే చేసాడు. అయ్యో ఎన్ని ఆధారు ఎంబుక్కులతో శుద్ధం ఉన్నాయి. 10 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు పూర్తిగా ఇవ్వలేదు. 2,75,000 ఇచ్చారు. కానీ ఆ డబ్బులు వాళ్ళే. దేనికండి ఇది? అంగన్వాడీ బిల్డింగ్. ఇది అంగన్వాడీ బిల్డింగ్. అది సగం ఇచ్చినట్టు సగం ఇవ్వలేదు. ఇంకోటి ఇది అంతాడ 12 లక్షలు. 4,12,000 ఇచ్చారు. వర్క్ అయిపోయింది. ఇంకా ఏమి ఇవ్వలేదు. ఈ అంబుక్ కూడా ఈడే దాచాడు ఏపీఓ. మీది ఎన్ఆర్జీఎస్లో అండి? ఎన్ఆర్జీసీలో. అది ఓకే. రాజేంద్ర భవన్ ఎట్నరీ బిల్డింగ్ ఎంతండి? 5 లక్షలు. 4 లక్షలు అండి. ఎంత వచ్చిందండి మీకు? ఏ ₹1 ఇవ్వలేదండి. ఇది ఉత్త పనిలో చేసింది. ఇది ఆర్డర్స్ అన్నమాట. ఇది ఏమది? ఇది మనకి ఇంగ్లీష్ రాదు. ఇది రాజేంద్రపాలెం కాంపౌండ్ వాల్. ఎక్కడండి అది? అక్కడే మన రోడ్డు మీద హాస్పిటల్, పశువుల హాస్పిటల్ ఉంది. పశువుల హాస్పిటల్ జేఈ రంగులు వేయించమన్నాడు. మళ్ళీ వేసాను. వేస్తే మళ్ళీ ఇది లేవు అవి లేవు ఈ లేవు గ్రాంట్లు లేని ఏం చేస్తాం. ఇప్పుడేమో ఇంకోలా మాట్లాడుతున్నాడు. ఇచ్చేసాం కదా 9 లక్షలు ఇచ్చాం. ఇది 5 lakhs అండి అది? ఇది ఎన్ఆర్జీఎస్లోదండి అది? ఎన్ఆర్జీసీ లేదు. ఓకే. ఇది రేవళ్ళదండి రోడ్డు. 6 సంవత్సరాలు ఎంత అయింది. ఏ రోడ్ అండి అది? గావలి రోడ్ సైడ్ వలస. తర్వాత అన్ని ఇంకెక్కడ. ఎంత అండి అది గ్రాంట్? ఇది 6 లక్షలు సార్. 2 లక్షలు ఇచ్చారు అంతే. 4 లక్షలు ఉండిపోయి. పత్తిది రాజేంద్ర భవన్. అదెంత అండి గ్రాంట్? అది 5 లక్షలు అండి. ఏమి ఇవ్వలేదు. అది సగం ఉంటే వేసామంటే వేసేసాం. మన ఇది దేంట్లో అండి? ఇది ఎన్ఆర్జీసీదండి. ఎన్ఆర్జీసీలో చేసేయండి. మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం. ఇంకా రాలేదు. ఓకే. సందర్భంగా పెట్టింది సార్. కలెక్టర్కి పిఓలకి ఏమన్నారండి? పిఓ గారు ఇచ్చామన్నారు. జేఈని దగ్గరికి వెళ్తే ఇది నేను కాదని సైడ్ అయిపోయాడు. మరి ఇతనే కదా పిఆర్కి, ట్రైబల్ వెల్ఫేర్కి, ఎస్ఎంఐకి ఇతనే చేయాలి కదా. 3 ఈయనే కదా. ఇంకా పెట్టాం. సంధించలేదు. ఇస్తే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి కట్ట. ఇంకేమున్నాయండి? ఇదిగో దూరపాలెం చెక్ డ్యామ్ అండి 10 లక్షలు. ఇదిగో
ఎండిఓ మన రైమాన్ ఉండేవాడు. ఈ చెక్ డ్యామ్ లేనే లేదన్నాడు చేయించి ఆహా. ఇచ్చేసి ఇంకా మా వాడు ఉన్నాడు. అయాలు ఫోన్ చేసి మీ అబ్బాయికి ఇచ్చేసాను ఇప్పుడంటే ఆ చెక్ డ్యామ్ లేదన్నాడు. అయాలంటే మీ అబ్బాయికి ఇచ్చేసాను, నా పర్సెంటేజ్ కూడా ఇచ్చేసాడు. పర్సెంటేజ్ ఎంత అండి? పర్సెంట్ 30%. అంటే ఎంత? 30%? లక్షకి 30,000. అది ఇది తీసేసుకుని ఇప్పుడు ఏంటన్నాడంటే ఈ వర్క్ అవ్వలేదని చెప్తున్నాడు. ఆ చంద్రరావు ఏం చెప్తున్నాడంటే ఆ ఊరు ట్రైబ్ వాడే చేయించాడు, నీకు వర్కులు వస్తున్నాయి నేనే ఉన్నాను ఇస్తాను ఇందులో దూరకెళ్ళాట ఆటలో, కానీ ఆడు గట్టిగా పట్టుకోపోయాడు పోదర్రావు చంద్రరావు. అయితే ఆడిని మేనేజ్ చేసేసి నీకు ఇలా ఇచ్చేస్తానని. ఏమీ తప్పు కాదు, నాకు అచ్చలు రాయడం రాదు. ఇదిగో రైమాన్ గారి సంతకం, ఇది సత్యబాబు. ఇంకా ఇంకేమున్నాయి? ఉన్నాయి ఇదేదైనా అంటే ఈ తీర్మానాలంటే వాళ్ళు ఇస్తేనే కానీ మనం చేయమన్నమాట. ఇప్పుడు వచ్చేసాను అంటున్నాడు. అవి మాటగా ఒకటి వస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ సంబంధించి మొత్తం ఎంత అండి? వర్క్లు ఏమేమి చేయించారు? మొత్తం ఎంత అండి కాస్ట్? ఎన్ఆర్జీసీ అంటే మొత్తం 32 లక్షలు ఎంతో చేయించాం. రోడ్డు వర్కులు కూడా ఉన్నాయి. రోడ్ ఎంతండి? 12 లక్షలు అండి. ఎన్ఆర్జీఎస్ 4,20,000 ఇచ్చాడండి. ఉండి మిత్రం ఇది ముందు వీడియో లాగా. ఇది రాజేంద్రపాలెంలోని కాంపౌండ్ వాళ్ళది ఇంకేమో లేదు, 15 లక్షలు 3 వర్కులు. ఎన్ఆర్జీఎస్లో దండి. ఎన్ఆర్జీసీ అండి. ఇదమ్మా 3 గ్రాంట్లు అంగన్వాడీ బిల్డింగ్ అదొకటి. మళ్ళీ నేను రాజేంద్రపాలెం పశువుల హాస్పిటల్ రిపేర్ చేసాం, టోకెన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఇంకా అయ్యి రాలేదు, అది 4 లక్షలు. అవి ఇచ్చేస్తాం, ఇదిగో వచ్చేస్తుంది అని ఇప్పుడు రివర్స్లో మాట్లాడుతాం కదా. అసలు మీకేమీ లేదండి? ఏమి లేదు, ఇందులో ఇచ్చాడు అంగన్వాడీ. ఇప్పుడు వరకు మీరు జేఈ గారికి కమిషన్ ఎంత ఇచ్చి ఉంటారండి? ఇచ్చామంటే ఏం చెప్తాం మరి, అలాంటివి చెప్పకూడదు కదా. అంతంత చాలా ఇటు ముడుపులు అయితే కట్ట ఉంటుంది, మీకు అలాంటివి చెప్పకూడదు. చెప్తే ఇంకా మళ్ళీ పనులు చేయించుకునే వాళ్ళం కదా, వాళ్ళు బాధ. చాలా గంటకి ఇంటికాడ దాచుకున్న టేక్ కలుపు కూడా పట్టిపోయాడు వ్యాన్ సరుకు తోటలో నరికి. అది ఒక కాడకు కాకినాడ పంపుకుందాం కదా మా చెల్లికని, అవి కూడా తెంగాడు. ఇప్పుడు రివర్స్లో అది పెడతాను ఇది పెడతాను అన్నాడు. ఈ మా చెక్ డ్యామ్ బోధరాడు చెక్ డ్యామ్ 10 లక్షలు ఎన్ఆర్జీసీ. అసలైంది అది. చెక్ డ్యామ్ చేసేసాను, మీ అబ్బాయికి ఇచ్చేసాను బిల్లు, నా పర్సెంటేజ్ కూడా ఇచ్చేసాడు అని చెప్తున్నాడు. ఏమన్నా అడిగితే ఎవరన్నా అడిగితే నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు అందులోకి వెళ్ళకు. బోధరాడు చంద్రరావు అని ఉన్నాడు, ఉంచే చంద్రరావు, ఆడు మాజీ ప్రెసిడెంట్. ఆడితోటి చెప్తాడు అన్నమాట. నేను అడుగుతాను మా అని వెళ్ళాడు. వెళ్తే ఆడు చూపాడు, నేనే ఉంటాను ఇంకా వర్క్లు అయ్యి నేనే ఇస్తాను, నేను ఎట్ట వచ్చినా చేసుకుంది కానీ ఆ ఏరియా వాళ్ళు అలాగే చెప్తారు కాంట్రాక్ట్లో అనేసి అని వెళ్ళి నొక్కేసాడు. నాతోటే ఇటు ఉన్నాడు భాష, ఎలా ఉన్నావు కదరా 10 లక్షలది మీ అబ్బాయికి ఇచ్చేసాను బిల్లు, ఇప్పుడేమో అది వర్క్ అవ్వలేదు అంటున్నాడు. ఇచ్చాను పర్సెంటేజ్ కూడా ఇచ్చేసాడు మీ వాడు, చచ్చిపోయాడు, మరి దాన్ని ఏమడుగుతాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ 10 లక్షలు అంటే నాకు చెప్పడం అత్తమాను నాతోటి ఉండి నాతోటే చెప్తాడు కదా. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో 32 లక్షల వరకు ఉంటుందండి. 32 లక్షలు. ఇప్పుడు పిఆర్ తర్వాత ఎస్ఎంఐ ట్రైబల్ వెల్ఫేర్ 30 లక్షలు చిన్న అంతా లిస్ట్. ఇదే లిస్ట్. అవేంటండి వర్క్లు? వర్కులు డ్రైనేజ్, ఇంకా డ్రైనేజ్ చిన్న చీడిపాలు అని కాంపౌండ్ వాళ్ళు 1 2 లక్షలు అండి. నెంబర్ తోటి చూద్దాం ఎంత ఎంబుక్లు ఉన్నాయి. పిఆర్ది ట్రైబల్ వెల్ఫేర్ ఏదో ఎంబుక్లు లేదు, ఇవన్నీ ఉన్నాయి. వీడంటే వీడికి 10 లక్షలు ఇచ్చేస్తే అయిపోను. మన దగ్గర ఆధారం లేదు. ఇప్పుడు ఆడే అంటే నేను చేయించేస్తానని ఇప్పుడు కలెక్టర్ గారితో ఇక్కడికి వచ్చారండి. కలెక్టర్ గారు మీరు వచ్చారు లేదు కానీ నేను చేయించేస్తాను కదా అన్నాడు. అయ్యా ఇప్పుడు నాకు నేను లేని వర్కుల్లోనే అంటున్నాడు. ఎవడైనా చేయాలి కదా, పోయినోడిది ఒకటి చచ్చేపోయాడు, చేసినాడు సత్యనారాయణ గారేనే. ఇప్పుడు ఎన్ఆర్జీ సంబంధించి ఇప్పుడు ఏపీఓ గారు ఏమంటున్నారండి? ఏపీఓ ఏంటంటే ఆర్డర్స్ రావాలన్నాడు. ఆర్డర్స్ రావాలి, ఇదిగో ఆర్డర్స్ పెట్టాం, ఇదిగో 35,000 ఖర్చు పెట్టాం, పైకి పంపి విజయవాడ. ఈ అంబుక్ తీసుకుని కనపడకుండా చేసాడు 5,000 ఇంటికి వచ్చి అట్టుపోయి. ఇదన్నమాట. ఇదిగో విజయవాడ పంపిస్తున్నారు. ఎలాగంటే 5,000 తీసుకున్నారా? 5,000 వచ్చి తీసుకుని ఎన్న పెడేస్తున్నాను లెటర్ అని తీసుకున్నాడు. 5,000 దేనికండి? ఆడ ఎవరికో లెటర్ పెడుతున్నాను ఈ సంతకం పెట్టినది.
నా సంతకం పెట్టినది. ఎవరిది ఇది? ఏపీఓ రాజు. ఆ బుక్ అడిగితే ఇది ఎండిఓ మీకు తెలదండి. ఇది ఎలా ఉండిపోయింది పెండింగ్. ఇది ఎండిఓ దండి. అడిషనల్ ఏదో ఉందండి ఇక్కడ. ఇది ఆఫీసర్ అండి. ఆహా. ఆహా. దెబ్బ ఒప్పదు కానీ మా అబ్బాయి చచ్చిపోయి దగ్గర 53 లక్షలు అయిపోయింది. అయ్యో ఇవన్నీ మందుల సీట్. ఎన్ని లక్షలు? ఇది ఎంతవరకు వేశారు మీరు? ఇది 11 లక్షలు అండి మొత్తం. 6 లక్షలు బిల్లు ఇచ్చాడు జెడ్బీటీసీలో. దీంట్లో ఎన్ఆర్జీసీలో ఇవ్వలేదు. అయిపోయింది. ఇచ్చేస్తానన్నారు. ఎన్ఆర్జీ డబ్బులు లేవు అంతే. ఎన్ని మీటర్లు అండి ఇది? 116 మీటర్లు. 116 మీటర్లు మొత్తం 600 మీటర్లు ఇక్కడ. ఓకే. ఇది ఇంకా ఎంత అవ్వాల్సింది? 5 లక్షలు రావాలా? 5 లక్షలు అంటే లక్ష పోతుంది. 4 లక్షలు వస్తాయి. ఎన్ఆర్జీసీలో ఇప్పుడు ఇచ్చేచ్చండి ఈజీగానే. ఎంబుక్ ఉంది, ఇన్స్ట్రుమెంట్ ఉంది, డబ్బులు కూడా ఇక్కడే ఉన్నాయి. అది ఇచ్చేస్తే లెటర్ లేదు, అది లేదు, ఇది లేదు, పాతదని పక్క దోచేస్తాను. దేనికి ఏ లెటర్ అండి? లెటర్ వర్కింగ్ లెటర్ కావాలన్నాడు. ఎక్కడి నుంచో తేవాలన్నాడు. విజయవాడ పంపితే విజయవాడ కొత్త ఏమైనా కుదరదు అంటాడు. దీనికైనా 5,000 రూపాయలు తీసుకున్నారని చెప్పిస్తాను. ఇది కాదు, అక్కడ అంగన్వాడీ బిల్డింగ్. ఎన్ఆర్జీసీ ఇంకా అందరూ 5,000, 10,000, 50,000 అన్నీ తీసుకుంటారు. ఇంకా ఎడక్కండి బాబు. అడిగితే మనం పని చేయలేము. మళ్ళీ ఇంకొకరికి వచ్చి చెప్తాడు. ఇంకొకరికి ఈ జేయి ఉన్నాడా మీకు పూర్తిగా తెలదు. ఈ జేయి ఆ జేయి చెప్తాడు. వీడు లేదా పట్టించేద్దరు కదా. వీడు ఏసీపీ వాళ్ళకి పట్టించేద్దరు. దెబ్బతింటుంది. అందు గురించి అలాంటివి చెప్తుంది. అలాంటివి అంటే బోల్డు ఇంటికి తెచ్చుకున్న టేక్ ₹1,00,000 కలపట్టిపోయాడు రామకృష్ణ. ఆడేమి ఇవ్వలేదు అన్నాడు పైకి వచ్చి.